అందరికీ నమస్తే అండి. మార్గశిర వారం 4వ వారం అన్నమాట. 4వ వారం ధనుర్మాసము 3వ రోజు. ధనుర్మాసంలోని ముగ్గులు ఇలా పెట్టుకోవాలండి. ధనుర్మాస ముగ్గులు అవన్నమాట. ఈ నెల రోజులు సంక్రాంతి వరకు కూడా ఇలా ధనుర్మాస ముగ్గులు ఇలా ప్రతిరోజు ఈ ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిదండి. ధనుర్మాస ముగ్గులు మార్గశిర వారం కదా, ద్వారబంధాలకి పసుపు రాసి కుంకుమ బొట్టు వరిపిండితో బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ప్రతి వారం ఇలా ఈరోజు ఇలా ద్వారబంధానికి అలికి ముగ్గులు పెట్టుకొని ధనుర్మాస ముగ్గు వేసుకొని కనకమహాలక్ష్మీదేవి పూజ, అమ్మవారికి ప్రసాదంగా సేమియా పాయసం నైవేద్యంగా చేసుకున్నానండి. కనకమహాలక్ష్మీదేవికి పసుపు కుంకుమతో ముందుగా అష్టోత్తరం చదువుకున్నాను. పసుపు కుంకుమలతో కనకమహాలక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకున్నానండి. కనకమహాలక్ష్మీదేవికి ఈరోజు 4వ వారం అని చెప్పి అమ్మవారికి చీర పెట్టుకున్నాను. చీర అమ్మవారికి పెట్టుకున్నాను అన్నమాట. ఫస్ట్ వారం అయితే అమ్మవారికి ఒక వస్తువు చేయించి పెట్టుకున్నాం, కొత్త వస్తువు. ఈరోజు అయితే అమ్మవారికి ఇలా చీర పెట్టుకున్నానండి. కనకమహాలక్ష్మీదేవికి లక్ష్మీదేవికి సంబంధించిన అష్టకాలు స్తోత్రాలు ఈరోజు చదువుకుంటే చాలా మంచిదన్నమాట. పూజా మందిరంలో కానీ పైన కానీ ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టకాలు అవి చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు లక్షవారం కనకమహాలక్ష్మీదేవి పూజతో పాటు బాబాగారి పూజ. లక్షవారం కదా, బాబాగారి షిరిడి సాయిబాబా గారిది అష్టోత్తరం కూడా చేసుకుంటానండి. ప్రతి లక్షవారం కూడా బాబాగారిది సింహాద్రప్పనిది, సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామిది కూడా లక్షవారం పూటే అష్టోత్తరం చేసుకుంటానన్నమాట. సింహాచలం సింహాద్రప్పన్నది కూడా లక్షవారం పూటే అష్టోత్తరం చదువుతానన్నమాట. బాబాగారిది సింహాద్రప్పన్నది ఈ 2 అష్టోత్తరాలు లక్షవారం పూట చదువుతానండి. భూవరాహ నరసింహస్వామిని కూడా ఇలా లక్షవారం పూట స్మరించుకుంటే మంచిదన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఈ భూవరాహ నరసింహస్వామిని కూడా ఇంట్లో ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి. తిరుపతిలో ఉంటుంది కదా, తిరుపతి మనం వెళ్ళినప్పుడు ముందుగా అక్కడ భూవరాహ నరసింహస్వామిని మనం దర్శించుకొని తిరుపతి వెళ్ళాలి అని అంటారు. ఆ తిరుపతి గుడి పక్కనే ఈ నరసింహస్వామి గుడి ఉంటుంది అన్నమాట. ఆ భూవరాహ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే మనకి భూములకి సంబంధించిన చికాకులు అవి పోతాయండి. మనం ఇల్లులు కొనుక్కోవాలన్నా, భూములు అవి కూడా కొనుక్కోవాలనుకున్నా కొందరు డబ్బున్నా సరే కొనలేకపోతారు భూములు అవి కూడా. అలా భూమి సమస్యలు, ఇంటి సమస్యలు, కొనుక్కోవాలన్నా డబ్బున్నా కొనుక్కోవడానికి వీలు లేని వాళ్ళు ఇలా భూమి, ఇల్లు, సొంత ఇల్లు, భూమి మనకి కొనుక్కోవాలి, వాటితోటి ఆనందంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ భూవరాహ నరసింహస్వామిని స్మరించుకుంటే లక్షవారం పూట చాలా మంచిదండి. కృష్ణయ్య, మా కృష్ణయ్యని ధనుర్మాసం కదా, ఈ నెల రోజులు కూడా కృష్ణయ్య పూజే కదా. ఈ నెల రోజులు కూడా గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మనే కదా ప్రార్థించింది నెల రోజులు. అందువల్ల నేను తులసి తెప్పించుకొని మాల కట్టి ఇలా కృష్ణయ్యని అలంకరించుకున్నానండి ధనుర్మాసం అని. ఇలా నాకు తులసి ఉంటే కృష్ణయ్యకి మాల కట్టి వేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలా ధూపమేసి మా కృష్ణయ్యని ఇలా అలంకరించుకున్నాను అన్నమాట. ఈ ధనుర్మాస పూజ అప్పుడు గోదాదేవి కృష్ణ పరమాత్మనే కదా ప్రతిరోజు తిరుప్పావైలో చెప్తారు. అలా కృష్ణయ్యని కూడా మనం ఈ ధనుర్మాసంలో మన ఇంటి దగ్గర ఉన్న కృష్ణయ్యకి ఇలా ప్రతిరోజు
పువ్వులు కానీ తులసిపత్రి కానీ మన దగ్గర ఉన్నవి అవి ప్రతిరోజు కృష్ణయ్యకి అలంకరించుకొని ధూపం వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ నెల రోజులు కూడా ఇలా కృష్ణయ్యను కూడా ఆరాధించుకుంటే చాలా మంచిదండి. ఈ నెల రోజులు కూడా విష్ణు సహస్రం కూడా ప్రతిరోజు విష్ణు సహస్రం చదివితే చాలా మంచిదండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రతిరోజు కూడా ఈ నెల రోజు విష్ణు సహస్రం చదువుకుంటే చాలా మంచిది.